చెన్నూరు లంబడేపల్లికి చెందిన శైలజ అనే పేషెంట్ నిన్న షాక్లో ఉన్న పొజిషన్లో మా హాస్పిటల్కి వచ్చింది. చిన్న ఎమర్జెన్సీ సర్జరీ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాము. వాస్తవంగా తనది ఈరోజు పెళ్ళి అయితే పాపం చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి చుట్టాలందరినీ పిలుచుకున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో అబ్బాయి కూడా ఇవన్నీ వృధా పోకూడదు అని చెప్పి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈరోజే పెళ్ళి అయిపోవాలి అనే ఒక ఉద్దేశంలో నన్ను సంప్రదించడం జరిగింది. అట్లా సంప్రదించిన సందర్భంలో వాళ్ళు ఇరు పక్షాలు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మా హాస్పిటల్లో మేము కొంచెం పెద్ద రకం తీసుకుని మా బిడ్డకు పెళ్లి చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నాం. మేము ఇక్కడికి మా చెల్లె బాగాలేదని ఇక్కడికి వచ్చాం. సార్ వాళ్ళు ఎంతో కష్టపడి మా చెల్లెని బ్రతికిచ్చారు. ఇప్పుడు పెళ్లి కూడా చేసారు. సార్ వాళ్ళ రుణం ఖచ్చితంగా తీర్చుకోలేంది. చెన్నూరు లంబడేపల్లికి చెందిన శైలజ అనే పేషెంట్ నిన్న షాక్లో ఉన్న పొజిషన్లో మా హాస్పిటల్కి వచ్చింది. చిన్న ఎమర్జెన్సీ సర్జరీ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాము. వాస్తవంగా తనది ఈరోజు పెళ్ళి అయితే పాపం చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి చుట్టాలందరినీ పిలుచుకున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో అబ్బాయి కూడా ఇవన్నీ వృధా పోకూడదు అని చెప్పి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈరోజే పెళ్ళి అయిపోవాలి అనే ఒక ఉద్దేశంలో నన్ను సంప్రదించడం జరిగింది. అట్లా సంప్రదించిన సందర్భంలో వాళ్ళు ఇరు పక్షాలు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మా హాస్పిటల్లో మేము కొంచెం పెద్ద రకం తీసుకుని మా బిడ్డకు పెళ్లి చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నాం. మేము ఇక్కడికి మా చెల్లె బాగాలేదని ఇక్కడికి వచ్చాం. సార్ వాళ్ళు ఎంతో కష్టపడి మా చెల్లెని బ్రతికిచ్చారు. ఇప్పుడు పెళ్లి కూడా చేసారు. సార్ వాళ్ళ రుణం ఖచ్చితంగా తీర్చుకోలేంది.